తండేల్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసి హిట్ కొట్టాడు చందుముండేటి. ఇప్పుడు నాగార్జున మూవీని కూడా అదే స్థాయిలో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ మూవీ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరి కాంబోలు సినిమా వస్తే ఖచ్చితంగా నాగార్జునకు సూపర్ హిట్ పడే అవకాశం ఉంది. కార్తికేయ 2, తండేల్ సినిమాలతో వరుసగా 100 కోట్ల మూవీలు అందించాడు చందుముండేటి. ఇప్పుడు నాగార్జునతో కూడా మరోసారి 100 కోట్ల మూవీ తీయాలని భావిస్తున్నాడట. ఇక నాగార్జున కూడా కెరీర్లో ఇప్పటి వరకు 100 కోట్ల మూవీ లేదు. కాబట్టి ఈ సినిమాతో ఆ క్లబ్లో జాయిన్ అవ్వాలని నాగార్జున ఎదురు చూస్తున్నారట. ఇప్పటికీ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఈ ముగ్గురు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఈ రేస్లో ముందున్నారు. ఇక సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున మాత్రమే ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాలేకపోయారు. కానీ చందుముండేటి మాత్రం ఈసారి నాగార్జునను 100 కోట్ల క్లబ్లో జాయిన్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ని హీరోయిన్గా తీసుకోబోతున్నారని సమాచారం. గతంలో వీరు నటించిన నా సామిరంగ మూవీలో వీరి జోడీ అద్భుతంగా ఉంది. ఆ సినిమాలో ఆషికా పాత్రతో పాటు అందంతో కూడా అందుకే మరోసారి నాగార్జున మూవీలో ఆమెకి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ను ఎంచుకుంటున్నారని తెలుస్తుంది. తండేల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడో తెలిసిందే. అలాగే గతంలో నాగార్జున మూవీలలో కూడా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సినిమాలకు పనిచేశాడు. కాబట్టి ఈ కాంబినేషన్లో మళ్ళీ సెట్ అయితే గనక మ్యూజికల్గా కూడా ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. మరి ఈ సినిమాతో నాగార్జున 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతారా లేదా అన్నది చూడాలి. కింగ్ నాగార్జున నుండి ఇండస్ట్రీ హిట్ వచ్చి చాలా కాలమైంది. సోగ్గాడే చిన్ని నాయన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో హిట్ పడలేదు. మధ్యలో బంగారాజు, నా సామిరంగ హిట్ అయినా కూడా పెద్ద రేంజ్ హిట్స్ కావు. ఇక నాగార్జునకి 100 కోట్ల మూవీ కూడా లేదు. దాంతో ఈసారి సోలోగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగార్జున 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతారా లేదా అన్నది చూడాలి.